హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఇప్పుడే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీరైతే మిస్ కాకుండా తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ అమలుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. 100 రోజుల్లోనే దీన్ని అమలు చేస్తారని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగానే పౌర సరఫరా శాఖ అర్హుల జాబితాని అయితే విడుదల చేయనుంది. అలానే 2 రకాల ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఇందులో మొదటిది వచ్చేసి రేషన్ కార్డు ఉన్న వారితో పాటుగా రేషన్ కార్డు లేని వారికి కూడా అర్హుల ఎంపిక చేస్తారు. ఇక రెండోది వచ్చేసి రేషన్తో సంబంధం లేకుండా ఎంపిక చేయడం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 గ్యాస్ కలెక్షన్స్ ఉన్నాయని పౌర సరఫరా శాఖ చెప్తున్నారు. ఇందులో హెచ్పిజిఎస్ నుంచి 43,99,350, అలానే 43,96,302, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలని పౌర సరఫరా శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. సో చూసారు కదా వ్యూవర్స్, మరి ఈ పథకం మనకి స్టార్ట్ చేసిన తర్వాత అనర్హులు కూడా అర్హులయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.